భారత రాజ్యాంగ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకులు, సంఘ సంస్కర్త, మహామేధావి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, స్వాతంత్రోద్యమ దళిత నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది, ఇండియన్ బౌద్ధుడు, తత్వశాస్త్రవేత్త, ఆంథ్రోపాలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త, బాబాసాహెబ్ అని ప్రసిద్ధి పొందినవారు డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్. బాల్యంలోని అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురి అయి బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో, స్వంత ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహనీయుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మందన్ఘాట్ పట్టణానికి దగ్గరున్న అంబావాడి గ్రామంలో మెహర్ కులానికి చెందిన రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతుల 14వ సంతానంగా జన్మించిన వారు అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14న జన్మించారు. భీమరావును తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచారు. వీరి కుటుంబం శాకాహారం మాత్రమే తీసుకునేవారు. రామ్జీ సతారా వదిలి పిల్లల చదువు కోసం బొంబాయి చేరారు. భీమరావు ఎల్ఫిన్స్టన్ హై స్కూల్లో చేరి మెట్రికులేషన్ పాస్ అయ్యారు. సంస్కృతం చదువుకోవాలని ఆశించారు. కులం అడ్డొచ్చింది. ఇష్టం లేకుండా పర్షియన్ భాష చదివారు. బరోడా మహారాజు సాయాజీరావు గాయక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బిఏ పరీక్షలో నెగ్గారు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపారు. విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకుని కొలంబియా విశ్వవిద్యాలయం చేరారు. 1915లో ఎంఏ, 1916లో పిహెచ్డి డిగ్రీలను సంపాదించారు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ల తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురించబడింది. భారతదేశానికి స్వాతంత్రం రావటం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టిటి కృష్ణమాచారి కేంద్ర మంత్రి ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన 7గురిలో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేద్కర్ మోయాల్సి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు. కేంద్ర మంత్రిమండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి 1951 అక్టోబర్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంబేద్కర్ గురించిన కొన్ని విశేషాలు తెలుసుకోవాలంటే బాబాసాహెబ్ తన జీవితకాలంలో 527 ప్రసంగాలు చేశారు. ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేదే. లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్. ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావుల్లో బాబాసాహెబ్ ఒకరు. లండన్ విశ్వవిద్యాలయంలో తన 8 ఏళ్ల పిహెచ్డీని 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన అత్యంత మేధావి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు ఇంటి పేరు అంబావాడేకర్. కానీ అతని గురువు మహాదేవ్ అంబేద్కర్ పాఠశాల రికార్డుల్లో అంబేద్కర్ ఇంటి పేరుని ఇచ్చారు. విదేశాల నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్, పిహెచ్డి డిగ్రీ పొందిన మొదటి భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. లండన్ మ్యూజియంలో కార్ల్ మార్క్స్ విగ్రహానికి అనుబంధంగా ఉన్న ఏకైక భారతీయుడు డాక్టర్ అంబేద్కర్. భారత త్రివర్ణ పతాకంలో అశోక చక్రకు స్థానం కల్పించిన ఘనత కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దక్కుతుంది. జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్య సేన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను తన ఆర్థిక శాస్త్ర పితామహుడిగా భావించారు. బాబాసాహెబ్ వ్యక్తిగత గ్రంథాలయం రాజ్గిర్ 50,000 కంటే ఎక్కువ పుస్తకాలను కలిగి ఉంది మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గ్రంథాలయం. డాక్టర్ బాబాసాహెబ్ రాసిన వెయిటింగ్ ఫర్ ఏ వీసా పుస్తకం కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక పాఠ్య పుస్తకం. కొలంబియా విశ్వవిద్యాలయం 2004లో ప్రపంచంలోని టాప్ 100 పండితుల జాబితాను తయారు చేసింది మరియు ఆ జాబితాలో మొదటి పేరు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 విషయాలలో మాస్టర్. ఆయనకి హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్ మరియు గుజరాతీ వంటి 9 భాషలలో పరిజ్ఞానం ఉంది.
ఇంకా దాదాపు 21 సంవత్సరాలు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మకంగా అధ్యయనం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బాబాసాహెబ్ కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లో 8 సంవత్సరాల చదువును పూర్తి చేశాడు. దీనికోసం అతను రోజుకి 24 గంటల పాటు చదివేవాడు. బాబాసాహెబ్ను బౌద్ధ మతంలోకి ప్రవేశపెట్టిన గొప్ప బౌద్ధ సన్యాసి మహంత్ వీర్ చంద్రమణి ఆయనను ఈ యుగం యొక్క ఆధునిక బుద్ధుడు అని పిలిచారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టర్ ఆల్ సైన్స్ అనే విలువైన డాక్టరేట్ డిగ్రీని పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు ఏకైక వ్యక్తి బాబాసాహెబ్. చాలామంది తెలివైన విద్యార్థులు దీనికోసం ప్రయత్నించారు, కానీ ఇప్పటి వరకు వారు విజయం సాధించలేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద